ఈ కుండను చూడండి. మట్టితో తయారైంది ఈ కుండ. కానీ నాకిది చాలా ఇష్టమైనది. చిన్నతనంలో అమ్మ ఇందులోనే వెన్న దాచిపెట్టేది. నాకది ఎప్పుడైతే తెలిసిపోతుందో నేను వెంటనే ఆ కుండని పగలగొట్టి అందులో ఉన్న మొత్తం వెన్నని తినేసేవాడిని. మీకు తెలుసా, ఇందులో ఉన్న గొప్ప విషయం ఏమిటంటే ఎప్పుడైతే ఈ కుండలో వెన్నని దాచిపెడతారో అప్పుడు ఆ వెన్న చల్లగా మారిపోతుంది. నేను ఆలోచించేది ఏమిటంటే ఇది ఎలా సాధ్యమని. నిజానికి ఇది తయారైంది మట్టితో అయినా మంటల్లో కాలుతుంది. ఇది అలా తయారు చేసిన తర్వాత కూడా ఇది చల్లగా ఉంటుంది. ఇది ఎలా జరుగుతుంది? అది ఎందుకలా అవుతుంది అంటే ఈ కుండకి ఒక విషయం తెలుసు. అది మనందరం కూడా తెలుసుకోవటం అవసరం. దీని పూర్వపు రూపం మట్టి, దీని భవిష్యత్తు కూడా మట్టే. అంటే ఇది పగిలిన తర్వాత మళ్లీ తిరిగి మట్టిలో కలిసిపోవాలి అన్నప్పుడు మరి అహంకారం అనే వేడుంచుకున్న ఉపయోగం ఏముంటుంది చెప్పండి? కేవలం ఇదే ఒక సారాంశం. మనుషుల జీవితాలకు కూడా అది మనం అర్థం చేసుకోవాలి, నేర్చుకోవాలి, ఆచరణలో పెట్టాలి. మీరు తెలుసుకున్న తరువాత మనం శాశ్వతం కాదు అని మీరు తెలుసుకోగలిగితే మీరు జన్మించినప్పుడు అప్పుడు మీరు ఏమీ కాదు, మరణం తరువాత కూడా అప్పుడు కూడా మీరు ఏమీ కాదు. ఈ జీవితంలో మీది అనేది ఏదీ లేదు. ఈ రోజు లేదు, అలానే రేపు మీది కాదు. ఇక అప్పుడు మీ అంతటి మీరే జన్మానికి మరణానికి మధ్య ఉన్న సమయం జీవితం అంటున్నాం కదా, దాన్ని మీరు ప్రశాంతంగా బతకడం నేర్చుకోవాలి. అందుకే జీవితంలో ఎప్పుడూ అహంకారం పెంచుకోవద్దు. ఇక ఆరంభం అంతం గుర్తుపెట్టుకోండి. ఈ రోజు నుంచి జీవితం ప్రశాంతంగా సంతోషంగా గడుస్తుంది. మనసు కూడా ఎంతో ప్రశాంతంగా చెప్తుంది రాధా కృష్ణ.